ఎన్టీఆర్ భవన్లో తిరువూరు పంచాయతీ కొలిక్కి వచ్చింది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎంపీ శివనాథ్, సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు సమావేశమయ్యారు. తన పనితీరుతో కొందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదన్న కొలికిపూడి తన వల్ల తలెత్తిన ఇబ్బందులు సరిచేసుకుంటారని చెప్పారు. సమన్వయ లోపం వల్లే సమస్య వచ్చిందన్న అధిష్టానం నేతలు రేపు పార్టీ ప్రతినిధులు ఆధ్వర్యంలో తిరువూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్కడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తిరువూరులో ఏముంది, తిరువూరు మా పార్టీ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. రేపు అందరం కూడా కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాం. సమావేశంలో తిరువూరులో ఏర్పాటు చేసుకుని పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం సమావేశం ఏర్పాటు చేసుకుని అందరం రేపు రాబోయే కాలంలో తెలుగుదేశాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇక రాబోయే స్థానిక సంస్థల్లో ఏ విధంగా పోటీ చేయాలి, అంతేకాకుండా కార్యకర్తలకి ఏ విధంగా పార్టీకి అండగా ఉండాలి, ఇటువంటివన్నీ చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా ఆ విధంగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. డిస్టర్బెన్స్ అనేది పార్టీ అన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏదో కూర్చుంటే మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలే, అవి తీరిపోతాయి. రేపు అందరం కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా కూర్చొని పార్టీ కేటర్ అందరం కూర్చొని ఆ చిన్న సమస్యలను కూడా తొలగించుకుంటాం. మాకైతే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా అటువంటి డిస్టర్బెన్స్లు ఉండవు. ఉన్నా కూడా సర్దుకుని వెళ్ళిపోవడం అలవాటు ఉంది. కాబట్టి అందరం కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగని విధంగా మా క్యాటర్ ఎప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. రేపు కూడా అదే విధంగా బిహేవ్ చేయబోతున్నాం. 4 నెలల నుంచి నేను శాసనసభ్యుగా నా శైలిలో పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో కొంత సమన్వయ లోపం ఉందని కొంతమంది పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంపీ గారు, వర్ల రామయ్య గారు, ఎమ్మెల్సీ రాజు గారు, మా అబ్జర్వర్ సిట్టిబాబు గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు అయితే పార్టీ పెద్దల దృష్టికి వచ్చినాయో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కరెక్ట్ చేసుకుని పనిచేస్తానని పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. తిరువురు సంబంధించింది చిన్న చిన్న కుటుంబ పార్టీలో ఉన్న విషయాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లాసీని గారు, వర్లరామయ్య గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గారి దృష్టిని చర్చించడం జరిగింది. రేపు 3 గంటలకి తిరువురులో సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకుని అవన్నీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని అవన్నీ రెక్టిఫై చేసుకుంటారు. చిన్న చిన్నవి ఉన్నా సరే రెక్టిఫై చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టీలో ఉంది కాబట్టి అవి చిన్న చిన్నవి ఉన్నా రేపు అన్ని సమస్య పోతాయని మీకు అసలు అక్కడ కూడా సమస్యలే అంటూ ఏమి లేదు. ఊరికే కమ్యూనికేషన్ గ్యాప్, కోఆర్డినేషన్ గ్యాప్ చిన్న చిన్నవి. అవి రేపు కూర్చుంటే ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, పార్ట్నర్స్లో అయినా, పొలిటికల్ పార్టీలో అయినా ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అది రేపు కూర్చుంటున్నారు, మాట్లాడుకున్నారు, అన్నీ దీంతో సమస్య పోతాయని మీ ద్వారా తెలిసిపరచుకోవాలి.